నుంచి ఒక నలుగురు ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. సో ఆ నలుగురు ఎవరంటే, మేడం గారు రండి. మా గురువు గారు రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీ నలుగురు ఇప్పుడు ఆడబోతున్న ఈ టాస్క్ చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ చైన్లు దాటుకుంటూ అలా ముందుకెళ్తారు, మళ్ళీ ఆ చైన్లు దాటుకుంటూ వెనక్కి వస్తారు. ఖాళీ చేతులు వెళ్తే చేతుల్లో పెడతాయి కాబట్టి ఒక్కొక్కసారి బాల్ పైకి ఎగరేస్తారు, చైన్ దాటుతారు, మళ్ళీ క్యాచ్ పడతారు, మళ్ళీ ఎగరేస్తారు, దాటుతారు, క్యాచ్ పట్టుకుంటారు. మీ చేతిలో బాల్ ఉన్నప్పుడు మీరు చైన్కి ఇటైనా ఉండాలి, అటైనా ఉండాలి, మధ్యలో మాత్రం ఉండకూడదు. అండ్ వెళ్ళేటప్పుడు అలా వెళ్ళారు, వచ్చినప్పుడు కూడా అలా వస్తే బోర్ కొడుతుంది కాబట్టి ఈసారి వచ్చేటప్పుడు చైన్ కింద నుంచి బాల్ వేస్తారు, చైన్ కిందకి వెళ్ళి క్యాచ్ పడతారు, బాల్ వేస్తారు, చైన్ కిందకి వెళ్తారు, పడతారు. ఓకే, చైన్ బాల్ అదే కనబడుతూ ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ముందుగా మేడం గారు మీరే. 3, 2, 1 గో. పోతే నాశనం అయిపోయి మనకు సంబంధం లేదు వాడమ్మా. అదేదో కూర్చుని వేసుకోవచ్చు కదా నువ్వు బాగు. ఇప్పటి వరకు రాటే పడేసింది అనుకున్నాను, చైన్ తెంపేస్తుంది కూడా ఇక్కడ. ఒకసారి బాల్ చూపించమ్మా. రాడ్ లోకి చైన్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ మధ్య గ్యాప్ లో బాల్ గాల్లో సొట్టలా పడుతుంది, అదొకటే మిగిలిపోయిందమ్మా. దాన్ని కూడా పడేసి నువ్వు బాల్ పట్టుకోపోయి చైన్ వేసావు వెనక్కి, తెలుసా నీకు ఆ విషయం? వెళ్ళండి, మొత్తం నాశనం అయిపోయింది. ఇది ఎందుకు ఒకటి. వెరీ గుడ్, సూపర్. ఓకే, గురుగారు సెంటర్ రండి. 3, 2, 1 గో. బాగానే ఉంటుంది. ఇప్పుడు నా భూతో నా భవిష్యత్. మూడోదారి పరిస్థితి ఏంటో బండి ముందే పొడుగు నుండి పైకి వేసి దొల్లు నుండి వచ్చి ఏదైనా తెగాలి, ఆ రాటే పడగలి, ఇది మాత్రం పడదు. ఒకసారి తిరుగు. ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? ఈ చైన్ లోకి ఈ చైన్ ఎప్పుడు వెళ్ళింది? వావ్, నేను నమ్మలేకపోతాను. జాన్ చైన్ లోకి చైన్ గురించి జాన్. జాన్ ఇచ్చేసావా? ఒకటి మెల్ల వేసుకున్నాడు, ఇంకోటి ఎక్కడా అనుకున్నాడు, ఈసారి చేతికి వేసుకున్నాడు. ఆ రెండు ప్రయత్నిస్తే ఇంకోటి కూడా ఇంకో చేతికి వేసుకుంటాడు. వెల్ డన్, సూపర్. మేడం గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మీకు కదమ్మా చేంజ్. 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడే వచ్చేటప్పుడు ఎలా వస్తాను నేను. ముంచుకొస్తున్న పెను ప్రమాదం. పైనుంచి దాటడానికి వెరైటీలు జరిగాయి, కింద నుంచి ఏం జరుగుతుందో. ఓహో అలాగా, క్యాచ్ పడతాం ఈసారి.
వెల్ వెరీ గుడ్. రండి మీరు ఈ గురువు గారు ఆల్రెడీ ఇలాంటి ఆటలని ప్రాక్టీస్ ఉన్నాయి. ఈ ఆట ఒలింపిక్స్ లో ఉంటుంటే ఆయన గ్యారంటీ ఆడేవారు. దీని గురించి ఆలోచించి ఆ రకం పోయినా కూడా ఆయన ఈ ఆట ఎట్టి పరిస్థితుల్లో బాగా ఆడడానికి డిసైడ్ అయ్యారు. మీ అందరి ప్రోత్సాహంతో మనోధైర్యంతో ఈ వ్యక్తి ముందుకు వెళ్ళాలని కోరుకుంటారా? ఇదేనా రకుల్ ప్రీత్ సింగ్ గారు చెప్పింది? ఆడు 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు అంటే చికెన్ ముక్క దొరికిన కుక్క పిల్లలాగా ఎత్తుకుంటూ వెళ్ళావు. ఓకే, ఎట్లా ఎలా వస్తావు అనేది నా డౌట్. ఒక్కటైనా పడకుండారా నువ్వే విన్నావు. ఈసారి బాలు రాడు 2 ప్లాన్ చేసావా? ఈసారి చేంజ్ చేశారు. లాస్ట్ వన్. సో నలుగురు చాలా బాగా ఆడారు. ఎలా నాశనం చేయాలి ప్రాపర్టీస్ అనే దాంట్లో మీ దగ్గర స్పెషల్ కోర్స్ తీసుకోవాలి మేమంతా. వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి.